అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. ఈరోజు అన్నదాత సుఖీభావ వేశారు. అది కూడా 5,000 రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఒక 2,000 ఇస్తుంది. ఆ 2,000 ఈ 5,000 కలిపి అసలు ఊరట కొట్టేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అది 20,000 ఇస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. రైతే రాజు అవుతాడు. అన్నదాత కింద ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అన్నదాత సుఖీభవ, అలాగే ప్రధానమంత్రి కిసాన్ యోజన తరఫున 3,174 కోట్ల 42,90,000 రూపాయలు 46.86 లక్షల రైతు కుటుంబాలకు మెగా చెక్ ను అందించబోతున్నారు. 20,000 ఇస్తామని చెప్పేసి అప్పుడేంటి జగన్మోహన్ రెడ్డి కలుపుకొని ఇస్తున్నాడు, మేము కలుపుకొని ఇవ్వము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడేంటి మళ్ళీ లాస్ట్ ఇయర్ ఇచ్చారా? అసలు ఇవన్నీ కాదు, లక్షల్లో పంటలు లాస్ అయిపోయినాయి. లక్షల్లో పంట లాస్ అయిపోయినప్పుడు మీరు ఇచ్చే 5,000 ఏ మూల కరువు అవుతాయి వాళ్ళకి? జగన్మోహన్ రెడ్డి గారు అనగానే ఒక చిరునవ్వు వస్తుంది మీ మొహం. మంచి చేసింది మంచి అనుకుంటారు, చెడు చేసి చెడు అనుకుంటారు అండి. రైతు బాగుంటేనే రాజ్యం, రైతు లేని రాజ్యం ఏముంది? 18,000 20,000 మేము కాయిపోతే 10,000 11,000 8,000 7,000 వస్తే మేము ఎక్కడ బతకాలి? మాకు 7 పంట సగానికి సగం లాస్ వచ్చింది. 8 లక్షలు పెట్టుబడి పెట్టింటే 4 లక్షలు వస్తే మీ భార్య పిల్లలు పంట ఏమే భరాయించాలి సార్? మాకు మద్దతు ధర ప్రకటించింది 18,000 నుండి 20, 22 లాస్ట్ 22 వరకు ఇస్తే రైతు ముందు తర్వాత జీవిస్తారు సార్. పోయిన సంవత్సరం 13,000 రాగాల 10,000 కొనుక్కో, ఇలా 6,000. ఒడ్లు పోయిన సంవత్సరం 2,000 అమ్మిని 1300 కప్పుకున్నాం. మనం 20,000 కళ్ళంలో మిరగాయలు అమ్మితే మొన్న 13,000 కళ్ళంలో మిరగాయలు కొన్నారు. రైతు బాగా నష్టపోయాడు. ఒక రోజు ఒక 7-8 మంది కూలీలకు వస్తాయి అవి డబ్బులు. ఒక 6-7 మందికి 6-7 మెంబర్స్కి కూలీలకు వస్తాయి డబ్బులు. ఒక రోజు కూలీకి వస్తాయి 5,000. ఎరువులు బస్తా ఎంత? ఆ గోను సంచులు ఎంత? ఏంది ఇది? మీ కరెంట్ బిల్లు ఎంత విధిగా పెంచేశారు ఇప్పుడు. ఆక్వా రైతులకైతే మైండ్ పోయిందా ఆ ఆక్వా రైతులు కరెంట్ బిల్లు చూసి. ఏదో చేస్తా ఉన్నారు, ఏదో ఇది చేస్తా ఉన్నారు. అదేంటి మళ్ళీ ఇంకో హైలైట్ డైలాగు చూడండి. డబ్బులు వచ్చేసాయి, అకౌంట్ లో డబ్బులు వచ్చాయి. మా తమ్ముడు తెలివి అకౌంట్ ఇక్కడి నుంచే చెక్ చేసుకుని అవసరమైతే ఇక్కడి నుంచే ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకు ట్రాన్స్ఫర్ కూడా ఒక క్లిక్ తో చేస్తాడు. అది ఈ రోజు యొక్క టెక్నాలజీ ప్రభావం. ఏమంటున్నారు? టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీ ఎక్కడి నుంచే చూసేసుకున్నాడు, అదే టెక్నాలజీ పవర్ అంటే. మీరు కనిపెట్టారు సార్ టెక్నాలజీ, మీరు కనిపెట్టారు సార్. వేసింది 5,000. దానికే ఒక సంవత్సరం లేదు, దానికే ఓవర్ లెవెల్లో బిల్డప్. ఆ బిల్డప్ చూసి మైండ్ పోతుంది అనుకోండి. ఏంటి సార్ ఆ బిల్డప్? అసలు మనం పంటలకు ఏ పంటకు గిట్టుబాటు ధర ఇచ్చాం? ఏ పంటకి గిట్టుబాటు ధర ఇచ్చాం మనం? అందేమనంటే పంటలకి గిట్టుబాటు ధర రాదు అని చెప్పేసి మీరే చెప్తా ఉన్నారు. ఇంకెందుకు? రైతులకు మాత్రం వేసిన పంటకి గిట్టుబాటు ధర రాదు. మీ పాల ప్యాకెట్లు, మీ హెరిటేజ్ పాల ప్యాకెట్లు వీటన్నిటికీ కూడా గిట్టుబాటు ధరలు వచ్చేస్తాయి. అంతేనా? మీరు పెట్టుకున్నదే ప్రైజు, మీరు పెట్టుకున్నదే ఇది. రైతులకు మాత్రం గిట్టుబాటు ధర రాదు. వాళ్ళలో ఉన్న పాల శాతం చూసి మరీ అది తీసుకుంటారు. కానీ మీరు మాత్రం ఆ క్వాలిటీ మాత్రం మీరు అమ్మరు. ఇవి మాట్లాడితే మీ పర్సనల్స్, ఇవి చేస్తే మీ పర్సనల్స్. మనం రైతులకు ఇచ్చింది ఏంటి, మనం రైతులకు చేసింది ఏంటి? అయ్యయ్యో, అది మాట్లాడితే పెద్ద తప్పు. వ్యవసాయానికి నీళ్లు చాలా అవసరం. ఒకప్పుడు నిద్ర లేసి వర్షం పడకపోతే వర్షాధార పంటలు మీరేస్తే ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆకాశం వైపు చూస్తూ ఎప్పుడు వర్షం పడుతుందా అని బాధపడేవాళ్ళం. అలాంటి చాలా సమస్యలు వచ్చాయి. నేను అందుకే ఈరోజు ఆలోచిస్తున్నాను, రాష్ట్రంలో అన్ని నదుల అనుసంధానం చేయాలి. పోలవరం మనకు ఒక అవకాశం. పోలవరాన్ని పూర్తి చేసుకుంటే సముద్రంలోకి పోయే నీళ్లు వ్యవసాయానికి మళ్లించే అవకాశం ఉంటుంది. అందుకని ఈ సభలో అందరికీ హామీ ఇస్తున్నా, 2027 డిసెంబర్కి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. సుమారు 7-8 సంవత్సరాల కంటే ముందు
నేను ఆ రోజు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. ఉండే కాలువ పూర్తి చేసి రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి ఆ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా నదిలో వేసి కృష్ణా డెల్టాకు వాడి నాగార్జున సాగర్లో ఉండే నీళ్లు ఇక్కడ రైతాంగానికి ఇచ్చాను. శ్రీశైలంలో ఉండే నీళ్లు రాయలసీమ రైతులకు నీళ్లు ఇచ్చాను. ఈసారి నేను ముందే పంట వేయమన్నాను, మీరే సిద్ధంగా లేరు. భవిష్యత్తులో పంట ముందేసుకోవాలి, నీళ్లన్నీ మిగలబెట్టాలి. రాబోయే సంవత్సరం నుంచి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రైతుల గురించి, వాళ్ళకి ఏదో ప్రాజెక్ట్స్ గురించి, పోలవరం అనుసంధానం చేయాలి, పట్టిసీమ ఇది చేయాలి. పట్టిసీమ గురించి కూడా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. పట్టిసీమ అనేది కంప్లీట్ చేసింది మీరే, కానీ అది స్టార్ట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మొత్తం అది ఒక 170 కిలోమీటర్లు ఉంటే అందులో 140 కిలోమీటర్లు ఆయన తవ్వితే 30 కిలోమీటర్లు మీరు తవ్వి ఆ కాలువని పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి, కుడి కాలువ నుంచి అది మీరు తవ్వి మీరు ఇచ్చేసి మీరు కంప్లీట్ చేసామని చెప్పేసి చెప్పుకుంటున్నారు. పట్టిసీమ అని చెప్పేసి నిజంగా 170 కిలోమీటర్లు మీరు తవ్వాలని తవ్వేవాళ్ళు లేదు. 140 కిలోమీటర్లు రాజశేఖర రెడ్డి గారు అది పూర్తి చేస్తే అప్పుడు తర్వాత మీరు వచ్చిన తర్వాత మీరు అది కంప్లీట్ చేశారు. ఏంటి సార్ ఇవి? మరి 1996 నుంచి 2004 వరకు ఎందుకు చేయలేదు సార్? అప్పుడు ఉండవు మనకి, గుర్తురావు. మరి 2014 to 19 పోలవరం కంప్లీట్ అవ్వలేదు. ఒక పక్కేమో డయాఫ్రమ్ వాల్, ఇటు పక్కేమో స్పిల్వే. రెండు వాటర్ని డైవర్ట్ చేసుకోవడానికి ఆ డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో ఆ డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ నిర్మాణం కానీ లేకపోతే ఇది కానివ్వండి, రెండు పనులు చేయకోకుండా అక్కడ గ్యాపులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. పోలవరం ఇటు స్పిల్వే పనుల మధ్యలో ఆపేసి ఫౌండేషన్ మధ్యలో కూడా కాదు, ఫౌండేషన్ లెవెల్లోనే ఆపేసి అది చేస్తే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది అటుపక్క. పోలవరం మనకి అన్ని డ్యాముల్లాగా స్ట్రైట్గా వచ్చేసి డ్యాముల్లో వాటర్ ఉండవు. ఇటు పక్క డయాఫ్రమ్ వాల్ ఉంటుంది, ఇటు పక్క ఏమో మనకి పోలవరం ఉంటుంది. ఇట్లా ఇప్పుడేమో రేపు 2027కి మేము పోలవరం కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్పారు. అమిత్ షా గారు ఏం మాట్లాడారు సార్ ఎలక్షన్స్ ముందు? ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో, అంటే 2024లో అధికారంలోకి వస్తే 2025 జూన్ 4th కల్లా కూడా మీరు కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఏమంటున్నారు 2027 డిసెంబర్ అంట. అప్పటి వరకు కూడా ఎవడు మాట్లాడు ఇంకా పోలవరం గురించి, ఇంకెవడు మాట్లాడకూడదు. మేము డిసెంబర్ కన్నాం కదా, 2027 డిసెంబర్కి మేము కంప్లీట్ చేస్తా ఉన్నాం కదా, ఇంకా దాని గురించి ఎవడు మాట్లాడకూడదు. అది మీ యొక్క ఇదన్నమాట. అసలు ఏమన్నా అర్థమవుతుందా? అధికారంలోకి రాకముందు కేంద్ర ప్రభుత్వంలో మీరు లేనిదే ప్రభుత్వం లేదు, మీరు లేనిదే ప్రభుత్వం లేకపోయినా కానీ మీరు పరుగులు ఎత్తించాల్సింది పోయి 50% కంప్లీట్ అయింది అంతే. 70% ఏమవలా. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కలిపి చేసినా, చంద్రబాబు నాయుడు గారు కలిపి చేసినా ఇంకా 50% మాత్రమే పూర్తయిందట. ఇంకా గత ప్రభుత్వంలో అయినా రివర్స్ టెండరింగ్ పెట్టి కేంద్ర ప్రభుత్వం డబ్బులే ఒక 10,000 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టించారు. అది కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్, కేంద్ర ప్రభుత్వం కంప్లీట్ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి పని లేదు, విభజన హామీలో వాళ్ళు చేయాలంటే మేము మా పోలవరాన్ని మేమే కట్టుకుంటాం అని చెప్పేసి ఈయన ఇది చేశాడు. కేంద్ర ప్రభుత్వాన్ని ముక్కుపిండి ఒకవేళ ఆ ప్రాజెక్టులు ఏమన్నా ఉన్న డ్యామేజ్ ఉన్నా అది ఉన్నా కానీ వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళ చేత చేపించాలి మనం. అట్లుంటాయి. ఇప్పుడు ఆ పోలవరం ఎమ్మెల్యే గారు ఏదో 100 కోట్లు దొరికారంటగా, అసలు మళ్ళీ ఉంటాయి నాకు ఇట్లాంటి ఎంటా ఉంటాయి. 100 కోట్లు అంట, ఇయర్లోనే 100 కోట్లు ఆడియో లీక్ అవుతుంది. అట్లా చేస్తా అన్నారు పరిపాలన. చేయండి.